నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 11వ డివిజన్ పరిధిలోని కట్టరాంపూర్ నుండి గౌతమ్ నగర్కు వెళ్లే మెయిన్ రోడ్డు దీపక్ టైలర్ ముందు స్మార్ట్ సిటీలో భాగంగా అప్పుడు జరిగిన అభివృద్ధి పనుల్లో అనివార్య కారణాల వల్ల రోడ్డు వెడల్పు జరగకపోవడంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు అప్పుడు మధ్యలో ఆగిపోవడం జరిగింది. దీంతో అప్పటి నుండి ఇప్పటి వరకు డివిజన్ ప్రజలకు 2 వీలర్ 4 వీలర్ వాహనదారులకు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఒక దశలో వాహనదారులకు ప్రమాదాలు కూడా జరగడంతో 11వ డివిజన్ ప్రజలు 11వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారులకు అప్పట్లో ఈ విషయాన్ని తెలియజేయడంతో వారు వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశీలించి సంవత్సరం క్రితమే మున్సిపల్ అధికారులకు ఇటు విషయమై విన్నవించగా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సర కాలంగా ప్రజల ఇబ్బందులను, ఆ దారి వెంట వచ్చిపోయే వాహనదారుల ఇబ్బందులను చూడలేక ప్రజల అభ్యర్థన మేరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ స్పందించి తన సొంత ఖర్చులతో ఏప్రిల్ 7, 2025 రోజున ఉదయం కంకర సిమెంట్ మిక్సర్ టిప్పర్ను తెప్పించి ఆయా ప్రాంతాలలో అత్యవసరమైన చోట ఇబ్బందికరంగా మారిన గుంతలను సిమెంట్ కంకర మిక్చర్ ను పోయించి తాత్కాలికంగా వారి సొంత ఖర్చులతో రోడ్డును బాగు చేయించి డివిజన్ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు జరగకుండా చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన 11వ డివిజన్ ప్రజలు, వాహనదారులు కార్పొరేటర్ గొప్ప మనసుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 11వ డివిజన్ ప్రజలు స్పందిస్తూ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ దంపతులకు రుణపడి ఉంటామని అన్నారు. ఫోటోలు
చేస్తాను వీడియో తీయాలి ఫోటోలు తీయాలి చెప్పొద్దా అన్నాడు ఏమంటాడు మీ డోర్ ఎందుకు మా డోరే మా లెక్క కట్టున్నది మీ దగ్గర డోర్ లేదంటాడు డోర్ ఎక్కడ లేదన్నమ్మా అయినా లెక్క లేదు నాకు అదే టెన్షన్ ఉంది చాలా ధన్యవాదాలు మళ్ళీ రోడ్ వేయాలి మట్టి వారం వస్తాను మట్టి వారితో మళ్ళీ పని ఏమైనా వెళ్తారే మళ్ళీ మనమే పెట్టాలి. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.